ఈ కర్నూలు ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కావేరీ బస్సు ప్రమాదం ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో రవాణా శాఖ అధికారులందరూ కూడా ఒక్కసారి మేల్కొన్నారండి. ఒక్కసారి మేల్కొని నిన్న 361 కేసులు నమోదు చేశారు. ఇది నిన్న ఒక్కరోజే 40 బస్సులు సీజ్ చేశారు. ట్రావెల్ బస్సులో రవాణా శాఖ ముమ్మర తనిఖీలు, అనేక బస్సుల్లో ఉల్లంఘనలు గుర్తింపు. కర్నూలు వద్ద బస్సు దగ్ధం ఘటన నేపథ్యంలో ట్రావెల్స్ బస్సుల్లో తనిఖీలను ఏపీ రవాణా శాఖ ముమ్మరం చేసింది. 3 రోజులుగా అన్ని జిల్లాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ఆల్ ఇండియా పర్మిట్ తీసుకుని ఇతర రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్ చేయించుకొని ఇక్కడ తిరుగుతున్న బస్సులపై అధికారులు దృష్టి పెట్టారు. ఆయా బస్సుల రికార్డులు, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లు ఉన్నట్టుగానే బస్సు డిజైన్ ఉందా లేదా అని చూస్తున్నారంట. ఇదేదో మొదటి నుంచే చూడొచ్చు కదా. ఇప్పుడు మనకి కంపెనీ భద్రత ప్రమాణాలను గుర్తుపెట్టుకొని డిజైన్ చేస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, ప్రయాణికులకి సౌకర్యంగా ఆకర్షించుకునే విధంగా హంగులు ఆర్భాటాలతో వీళ్ళు డిజైన్ చేసుకుంటున్నారు, ఇలా సొంత డిజైన్లో. ఇప్పుడు ఈ బస్సు ప్రమాదం జరిగిన ఈ కావేరీ బస్సు ఏదైతే ఉందో అది కూడా అదే చేసింది. మొదట దాని రిజిస్ట్రేషను డయ్యూలో 54 సీట్లకి రిజిస్ట్రేషన్ చేయించుకుంది. తర్వాత దాన్ని స్వీపర్ వేల్గా కర్నూలు దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు వార్తలు వచ్చినాయి అనమాట. అంటే 42 వ్యక్తులుగా దాన్ని మళ్ళీ కుదించారనమాట. అంతా కూడా ఇరుకుగా ఉండేటట్టుగా, ఫైర్ సేఫ్టీ లేకపోవటం, ఆ గ్లాసులు బ్రేక్ చేసుకునే విధానం లేకపోవటం, అలాగనమాట. ఈ బస్సులన్నీ కూడా అయ్యాయి. ఇక్కడ చూడండి, హంగులమయం భద్రతా పణం, బస్సుల బాడీ బిల్డింగ్లో నాసీ రకం సామాగ్రి, ప్లాస్టిక్ను, రెగ్జీను, అలాగే కట్టెన్లు, అన్నీ దహనశీల పదార్థాలే. ఇగో లోపల ఏర్పాటు చేసిన కర్టన్స్ ఉన్నాయా, ఇవి అన్నీ కూడా మండే స్వభావం గలవి. దీని దూరు నేను చూసాను, డీజిల్లోంచి పొగ ఎక్కువగా వస్తుంది. దానివల్ల ఈ లేసుకునే పెయింట్కి వాటికి నల్లగా అవ్వకుండా, లేకపోతే వెనక నుంచి వచ్చే ఇదికి పొగ పరిణామం పెరగకుండా ఏం చేస్తున్నారంటే బ్లూ ఆయిల్ కలిపి దాంట్లో మిక్స్ చేస్తున్నారు. దానివల్ల ఏంటంటే పొగ ఎక్కువగా అనేది విడుదల కాదు, అది మండే స్వభావం కలది. ఇప్పుడు అది కూడా ప్రమాదం ఒకటే. ఆ ప్రమాద సమయంలో 400 లీటర్ల వరకు డీజిల్ ఉందంట ఆ బస్సులో. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం ఈతకోట టోల్గేట్ వద్ద ప్రైవేటు బస్సులను తనిఖీ చేస్తున్న రవాణా శాఖ అధికారులు. ఇదంతా తాత్కాలికమే. ఈ ప్రమాదం జరిగింది కాబట్టి ఈ 4 రోజులు హడావిడి చేస్తారు. మిగతా రోజుల్లో హ్యాపీగా ఏదో చెట్టు కింద కూర్చొని టైంపాస్గా చిన్న వాహనాలు ఆపి, టాటా ఏసీలు, అదే చిన్న ద్విచక్ర వాహనాలు, కార్లు, ఇవన్నీ బుట్ట వెహికల్స్ అన్నీ ఆపి వాళ్ళ మీద వీర ప్రతాపం చూపిస్తారు. పెండింగ్ కట్టేస్తారు ముక్కుపిండి, లేకపోతే తీసుకెళ్ళి ఆర్టీఏ దొడ్లో పెట్టేస్తారు మొత్తం. ఇప్పుడు మట్టుకి వీళ్ళని బట్టి లేరు. ఈ 4 రోజులు అవసరమైతే సమాచారం కూడా ఇస్తారని ఆరోపణలు కూడా ఉండే, ఈ 4 రోడ్డు మీద రావద్దని. సో ఇది మన అధికారుల పనితీరు.